హాయ్ ఎవ్రీవన్. ఎవ్రీ ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే యాప్ ఇది. చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను గ్యారంటీగా. ఈ యాప్ చెప్పే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ జాబ్కైనా సరే, ఏ గవర్నమెంట్ జాబ్కైనా మెయిన్ బేసిక్ కావాలి. బేసిక్ నేర్చుకోవాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఉండాలన్నమాట. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ బయట మనం సెర్చ్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల బుక్స్ అవైలబిలిటీ దొరకట్లేదు. సో చాలామంది ఇవి ఎక్కడ తెచ్చుకోవాలని ఆందోళనలో ఉంటున్నారు. ఇవి మనం అయితే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్ళగానే ఏ ఫైల్ ఏ క్లాస్తో అర్థం అవ్వట్లేదు, ఏది ఫస్ట్ చదవాలో కూడా తెలియట్లేదు. సో దాని గురించే నేను బాగా సెర్చ్ చేసి ఎన్సీఆర్టీస్ గురించి ఒక యాప్ చూశాను. అది ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంది. మనం దాన్ని ఆన్లైన్లో చదువుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఏంటంటే బుక్స్ బై చేసే ఇది ఉన్న వాళ్ళు బై చేసుకోవచ్చు. బై చేయని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మనీ పెట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది. ఈ యాప్ నేమ్ వచ్చి ఎన్సీఆర్టీస్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎన్సీఆర్టీ బుక్స్ అని టైప్ చేస్తే ఈ యాప్ వచ్చేస్తుంది. సో ఈ యాప్ గురించి ఏంటంటే మనం బేసిక్ బాగా నేర్చుకోవాలంటే గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎన్సీఆర్టీస్ బాగా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈ ఎన్సీఆర్టీస్ నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. ఈ బేసిక్ నేర్చుకుంటేనే అడ్వాన్స్ లెవెల్ బుక్స్ కూడా మనకి చదివేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎన్సీఆర్టీస్ గురించి మనకి వెబ్సైట్ కూడా ఉంది. కానీ ఏంటంటే ప్రతిసారి వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడమో లేదంటే ఆన్లైన్లో చదువుకోవాలంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. అదే ఈ యాప్ ఇన్స్టాల్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఏ క్లాస్ వైజ్ ఆ క్లాస్ అసైన్ చేసి ఉంటుంది. మనకు కూడా అర్థమవుతుంది మనం ఏ టాపిక్ చదివామో నెక్స్ట్ ఏ టాపిక్ చదవాలి అన్నది కూడా. సో ఇప్పుడు మనం యాప్ గురించి చూద్దాము. ప్లే స్టోర్కి వెళ్ళి ఎన్సీఆర్టీస్ అని టైప్ చేయండి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా, ఇది రెడ్ కలర్లో వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనకి హిందీ మీడియం కావాలంటే హిందీ మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబిలిటీ ఉంది. సో చాలామంది ప్రిఫర్ చేసేది ఇంగ్లీష్ మీడియమే అనుకుంటున్నా. ఇంగ్లీష్లో మనం రీడ్ చేయొచ్చు. వీటికి ఆన్సర్స్ కూడా కింద అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఏదైనా డౌట్ ఉంటే వీడియో క్లాస్ కూడా వినొచ్చు, వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో వీడియోస్కి అయితే ఆన్లైన్లోనే అవైలబిలిటీ ఉంది, ఆఫ్లైన్ లేదు. నెక్స్ట్ వచ్చి మనం ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ టాపిక్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, సపరేట్గా మళ్ళీ అక్కర్లేదు. డౌన్లోడ్ చేసుకొని మనం ఆఫ్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా నెట్ లేకపోయినా, నెట్ ఇంటరప్ట్ అయినా సరే మనం ఆఫ్లైన్లో చదువుకోవచ్చు. ఈ యాప్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏ గవర్నమెంట్ జాబ్ అయినా బేసిక్ ఇంపార్టెంట్ కదా. ఈ యాప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చి కరెంట్ అఫైర్స్ గురించి చెప్తాను.